Hello everyone. Friends, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఫిల్ చేయడానికి ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఉద్యోగాలకు అనుభవం ఉన్న మరియు ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి ఖాళీగా ఉన్న టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 9 నెలలు. ప్రాజెక్ట్ అవసరాలు మరియు అభ్యర్థి పనితీరును బట్టి కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 4 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. మొత్తం పోస్టుల సంఖ్య 160 పోస్టులు. ఇందులో యూఆర్ జనరల్ కేటగిరీ 65 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 16 పోస్టులు, ఓబీసీ 43 పోస్టులు, ఎస్సీ 24 పోస్టులు, ఎస్టీ 12 పోస్టులు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అర్హత కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈడీ లేదా బీటెక్, ఏదైనా డిగ్రీ, ఈసీఈ, ఈటీసీ, ఈ&ఐ, ఎలక్ట్రికల్, త్రిబుల్ ఎలక్ట్రికల్, సిఎస్సి, ఐటీ మెకానికల్తో పాటు ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఆపరేషన్, రిపేర్, మెయింటెనెన్స్ లేదా ఎలక్ట్రికల్స్, మార్కెటింగ్లో పారిశ్రామిక అనుభవం, వీటిలో 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసిన వారు అర్హులు మరియు ఎంఎస్ ఆఫీస్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ పేరు టెక్నికల్ ఆఫీసర్ సి. ఏజ్ లిమిట్ యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు. సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వికలాంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ శాలరీ అనేది అన్ని అలవెన్స్తో కలిపి మొదటి సంవత్సరంలో నెలకు 25,000 ఇస్తారు, 2వ సంవత్సరంలో నెలకు 28,000, 3వ మరియు 4వ సంవత్సరంలో నెలకు 31,000 ఇస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి మెయిన్ పేజ్ క్లిక్ చేసి కెరీర్స్ లింక్ క్లిక్ చేసి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ద్వారా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16th సెప్టెంబర్ 2025. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 22nd సెప్టెంబర్ 2025. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయాక షార్ట్ లిస్టింగ్ అయిన అభ్యర్థులు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు గాను మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క పోస్ట్కి ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా చదివాక అప్లై అయితే చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.